120 దేశాల్లో గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి గారు. మరి ఈ సినిమా ఎంత గ్రాండ్గా రిలీజ్ అవుతుందంటే ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క సినిమాని కూడా ఈ రేంజ్లో ఆడించలేదు అనే రేంజ్లో మాత్రం ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది సినిమా? RRR సినిమా తర్వాత రాజమౌళి గారి స్థాయి అయితే మాత్రం పాన్ వరల్డ్కి వెళ్ళిపోయిందని చెప్పాలి మొత్తం. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు ఆడియన్సే కాదు, ప్రపంచంలో ఉన్న ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా మన సినిమాలను చూడటం మొదలుపెట్టారు. అదే రాజమౌళి గారి పుణ్యమా అని చెప్పి. సో బాహుబలితో దేశం దాటితే RRRతో ప్రపంచాన్ని దాటారు అన్నట్టుగా వెళ్ళింది ఆయన పరిస్థితి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. సో తెలుగు నుంచి వచ్చారు రాజమౌళి గారు అనగానే ఆయనకు వచ్చే రెస్పెక్ట్ కానీ. సో తాజాగా ఆయన కెన్యాకు వెళ్ళారనమాట. అక్కడ మంత్రులతో అందరితో కూర్చుని అక్కడ డిస్కషన్ అయితే బయటకు వచ్చి కొన్ని ఫోటోలు అయితే బయటకు వచ్చినాయి. మరి లోపల షూటింగ్ కోసం వెళ్ళిన సందర్భంగా అక్కడ వాళ్ళని కలవడం జరిగింది. సో ఈ సినిమాని మొత్తం కూడా ఆఫ్రికా ఫారెస్ట్ నేపథ్యంలో సినిమాని తీస్తున్నారు. సో మరి చాలా చాలా హంటింగ్ ఇదంతా ఉంటుంది. ఒక ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని చెప్పి ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారనమాట. మరి ఈ సినిమాకి ప్రస్తుతానికైతే గ్లోబ్ ట్రాటర్ అని చెప్పి ఒక టైటిల్ అయితే తిరుగుతుంది. అదే టైటిల్ అవుతుందా లేదంటే ఇంకా తర్వాత ఏదైనా మార్చి పెడతారో తెలియదు కానీ. సో గ్లోబ్ ట్రాటర్ అంటే మొత్తం కావాల్సిన దానికోసం తిరుగుతూ ఉంటాడు కదా ప్రపంచం చుట్టూ. సో అతన్ని గ్లోబ్ ట్రాటర్ అంటారనమాట. సో అదే టైటిల్ని మన హ్యాష్ట్యాగ్తో పరిచయం చేశారు రాజమౌళి గారు. సో నవంబర్లో దాని తాలూకా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారనమాట. అండ్ ఫ్యాన్స్కి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు దాకా ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా 120 దేశాల్లో ఇదైతే రిలీజ్ అవుతుంది. సో మరి ఎస్ఎస్ఎంబి 29x120 కంట్రీస్ అని ఇప్పటికే ఆల్రెడీ ట్రెండింగ్ అవుతుందన్నమాట. మరి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మన తెలుగులో కాదు, మన ఇండియాలో కాదు, 120 దేశాల్లో ఒక తెలుగు సినిమా ఆడుతుందంటే అది నిజంగా తెలుగువాడిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరికి గర్వకారణం అనమాట. సో మన తెలుగు వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారు. మరి సినిమా రంగంలో రాజమౌళి గారు తనదైన ముద్ర వేసుకుని, అందులోనూ ఫర్ ద ఫస్ట్ టైం మహేష్ బాబు గారితో ఆయన చేస్తాం. భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమా మీద ఉన్నాయన్నమాట. ఒక సూపర్ డైరెక్టర్ అలాగే ఒక సూపర్ స్టార్ కలిస్తే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది, సో నార్మల్గా ఉండే అంచనాల కన్నా అంతకు మించి ఉంటుందన్నమాట. సో అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ఒకటి 48 కంట్రీస్లో రిలీజ్ అయింది. తర్వాత మన బాహుబలి RRRలు దాదాపుగా 70 పైన కంట్రీస్లో రిలీజ్ అయ్యాయి. మరి 100 దాటి 120 దాటి రిలీజ్ అవుతున్న సినిమా మాత్రం మొదటి సినిమా అని చెప్పొచ్చు. మరి ఆ 120 దేశాల్లో ఎలాంటి ఆడియన్స్కి సినిమా రీచ్ అవుతుంది, ఆయన తీయబోయే సినిమా కంటెంట్ ఎలా ఉంటుంది, ఇప్పటికే ఫ్యాన్స్లో అయితే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి 2027లో అయితే ఈ సినిమా వస్తుంది, ఆ టైం సమ్మర్కి అయితే వచ్చేస్తుందని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయ్యారు. మరి అప్పటికి వస్తుందా, ఇంకా లేట్ చేస్తారా? మరి రాజమౌళి గారి సినిమా అంటే మినిమం 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే. కానీ అంత వెయిట్కి తగ్గ ప్రతిఫలం ఫ్యాన్స్కి అయితే ఉంటుందన్నమాట. మరి గ్లోబ్ ట్రాటర్ ఏం చేస్తాడు, 120 దేశాలు ఎలాంటి మైక్ చేస్తాడు అనేది చూడాలి.